ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరీ అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ గురించి ఈరోజు మనం ఇన్ డీటెయిల్గా డెప్త్గా నేర్చుకుందాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయండి, కామన్ లైక్ ఇట్. లెట్ us స్టార్ట్. ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ సో పేర్లో ఉందండి, ట్రై అంటే 3, యాంగిల్స్ అంటే 3 యాంగిల్స్. 3 యాంగిల్స్ ఎక్కడ ఉంటాయి మనకి? సో ట్రయాంగిల్లో ఉంటాయి, అంటే పాలిగాన్. సో ఏ పాలిగాన్, ఏ క్లోజ్డ్ పాలిగాన్, a polygon with 3 sides is called triangle. A polygon with 3 sides so is called triangle. A polygon with 3 sides. సో ఇది ఒక పాలిగాన్. సో ఈ పాలిగాన్కి 3 sides ఉన్నాయి కనుక దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రయాంగిల్. సో 4 sides ఉంటే అది క్వాడ్రిలేటరల్, 5 sides ఉంటే పెంటగాన్, 6 ఉంటే హెక్సాగన్. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ అంతా కూడా నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను జామెట్రీలో. సో ఆ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. సో ఏ పాలిగాన్ విత్ 3 sides ఈజ్ కాల్డ్ ట్రయాంగిల్. ఏ క్లోజ్డ్ పాలిగాన్ విత్ 3 sides ఈజ్ కాల్డ్ ట్రయాంగిల్. అయితే ట్రయాంగిల్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏ నుండి బికి 1 side, బి నుండి సికి ఇంకొక సైడ్, ఏ నుండి సికి ఇంకొక సైడ్. అంటే ట్రయాంగిల్కి మనకి 3 sides ఉంటాయి. ట్రయాంగిల్కి 3 sides ఉంటాయి. సో ఏంటి ఆ సైడ్స్? ఏబి కామా, బీసీ కామా, సిఏ. సో ఏ ట్రయాంగిల్ తీసుకున్న వస్తే మనకి 3 sides ఉంటాయి. ఏబి సైడ్, బీసీ సైడ్, సిఏ సైడ్. అదేవిధంగా యాంగిల్స్ 3 ఉంటాయి. యాంగిల్స్, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం మనం ద గ్యాప్ బిట్వీన్ 2 rays ఈస్ కాల్డ్ యాంగిల్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఇనిషియల్ పాయింట్. సో ఈ 2 rays అనుకోండి, ఇక్కడ సేమ్ ఇనిషియల్ పాయింట్ కనుక ఇది యాంగిల్. సో యాంగిల్స్ని ఎలా డినోట్ చేస్తాం మనం? యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. సో దీస్ ఆర్ ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మెజర్మెంట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్కి 6 మెజర్మెంట్స్ ఉంటాయి, 6 ఎలిమెంట్స్ ఉంటాయి. వీటినే 6 ఎలిమెంట్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అనొచ్చు, లేదంటే 6 మెజర్మెంట్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంట. ఇవి కాకుండా 3 vertexes ఉంటాయి. సో ఏ వెటెక్స్, బి వెటెక్స్, సి వెటెక్స్, ఇవి జనరల్గా అంటారు. కానీ వాట్ ఆర్ ద 6 కాంపోనెంట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే ఈ 6 చెప్పాలి. ఏబి, బీసీ, సిఏ, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అని చెప్పాలి. వాట్ ఆర్ ద 6 ఎలిమెంట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే ఈ 6 చెప్పాలి. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్స్ అంటే ఈ 6 చెప్పాలి. కాంపోనెంట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అన్నా, ఎలిమెంట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అన్నా, లేదంటే మెజర్మెంట్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నా ఇవి మాట. సో వీటిని మాత్రమే మనం మెజర్ చేయగలం. సో కనుక మెజర్ చేసేవే మనకి మెజర్మెంట్స్ అవుతాయి, ట్రయాంగిల్ యొక్క మెజర్మెంట్స్ అవుతాయి. సో 3 sidesని మెజర్ చేయగలము, 3 angles మనం మెజర్ చేయలేము, కానీ వెటెక్స్ని మెజర్ చేయాలి. అందుకని అవి వీటి కాంపోనెంట్స్ అవ్వవు. సో ఏబిసి అనేవి వెటెసెస్ అవుతాయి. సో వెటెసెస్ ఏంటి? వెటెసెస్ ఆర్ ఏ కామా, బి కామా, సి. ఇదొక వెటెస్, ఇదొక వెటెక్స్, ఇదొక వెటెక్స్. కానీ ఈ 3 వెటెసెస్ అనేవి మెజర్మెంట్స్ ఉండవు కనుక ట్రయాంగిల్ కాంపోనెంట్స్ అంటే 6 కాంపోనెంట్స్. సైడ్స్ 3, యాంగిల్స్ 3 మాట. సైడ్స్ 3, యాంగిల్స్ 3, 6 కాంపోనెంట్స్. సో టోటల్గా అయితే మనకి 9, కానీ ఇవి మెజర్మెంట్ చేయం కనుక వీటిని కన్సిడర్ చేయమాట. సో అంటే 3 sidesని మెజర్ చేయగలం, 3 యాంగిల్స్ని మెజర్ చేయగలం కనుక టోటల్ మనకి 6 కాంపోనెంట్స్, లేదంటే 6 ఎలిమెంట్స్, లేదంటే 6 మెజర్మెంట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇది మనకి ట్రయాంగిల్ సంబంధించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్, మరి ట్రయాంగిల్ని ఎలా డినోట్ చేస్తారంటే ఒక చిన్న ట్రయాంగిల్ వేసి దాని పక్కన ఏబిసి రాయాలి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏబిసి ట్రయాంగిల్, ఏబిసి ట్రయాంగిల్ అని చెప్పచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు మనం టైప్స్, ట్రయాంగిల్స్లో మనకి టైప్స్ ఉంటాయి. సో ఏంటా టైప్స్ అంటే చూడండి,
ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్లో మనకి 6 టైప్స్ ఉంటాయి. ట్రయాంగిల్స్ అనేవి మనకి 6 టైప్స్ అకార్డింగ్ టు సైడ్స్. సో సైడ్స్ ఆధారంగా మనం ట్రయాంగిల్స్ని మనం చెప్పచ్చు. అదేవిధంగా అకార్డింగ్ టు యాంగిల్స్ ఆధారంగా కూడా మనం ట్రయాంగిల్స్ని చెప్పచ్చు అన్నమాట. సో అకార్డింగ్ టు సైడ్స్ దేర్ ఆర్ 3 triangles. According to size there are 3 triangles. సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకున్నాం, తర్వాత యాంగిల్స్కి వెళ్దాం. అకార్డింగ్ టు సైడ్స్ దేర్ ఆర్ 3 triangles. అకార్డింగ్ టు సైడ్స్ దేర్ ఆర్ 3 triangles. సో సైడ్స్ ఆధారంగా మనం ట్రయాంగిల్స్ని 3 టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇక్కడనే మనకి పేరులో ఉంది ఈక్విలేటరల్. ఈక్వి అంటే ఈక్వల్, సో లేటరల్ అంటే సైడ్స్. సో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు. ఏ ట్రయాంగిల్ ఇన్ విచ్ all sides are equal, then the triangle is called equilateral triangle. సో చూడండి, ఇప్పుడు నేను ABC, సో నేను ఈ సైడ్ ఎంతైతే ఉందో ఈ సైడ్ కూడా అంత ఉంటుంది, ఈ సైడ్ కూడా అంత ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ AB అనేది నేను 5 సెంటీమీటర్స్ తీసుకున్నాను అనుకోండి. సో BC కూడా 5 సెంటీమీటర్సే ఉంటుంది, CA కూడా 5 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే ఏంటి, ఈ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ ఇన్ విచ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దెన్ ద ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఎప్పుడైతే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయనుకో, ఇప్పుడు దీని ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఏంటి ఆ ప్రాపర్టీస్? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CA. ఫస్ట్ ప్రాపర్టీ. ఆల్ సైడ్స్ ఈక్వల్ కనుక AB మెజర్మెంట్స్ ఎంతైతే ఉంటుందో BC మెజర్మెంట్ కూడా అంత ఉంటుంది, CA మెజర్మెంట్ కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ది ట్రయాంగిల్లో సో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 రావాలి. మరి సైడ్స్ ఈక్వల్ కనుక యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి, 60. సో అంటే యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 60 degrees. చూసారా, 6 మెజర్మెంట్స్ వస్తాయి. సో ఇవి 3 మెజర్మెంట్స్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో వాడు ఎగ్జామ్లో ఇలా ఇవ్వచ్చు, ఏ ట్రయాంగిల్ విచ్ ఈస్ హ్యావింగ్ all sides are equal, in this one side is 5 centimeters, another side is 5 centimeters, then find the remaining side opposite angle అని ఇస్తాడు. అంటే ఇక్కడ 5 సెంటీమీటర్స్ మిగతా కూడా 5 సెంటీమీటర్స్ ఉంటుంది. సో మిగతా సైడ్ ఆపోజిట్ ఎంత ఉంటుంది, 60 degrees. ఏదైనా 60 degreesే, కానీ బిట్ని ఈ విధంగా కాన్సెప్ట్ తెలుసు లేదని ఈ విధంగా ఇస్తారన్నమాట. సో వాడు సైడ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నాడంటే యాంగిల్ 60 degrees అని రాయాలి ఆన్సర్. నెక్స్ట్ ఇక అకార్డింగ్ టు సైడ్స్లో సెకండ్ వన్, ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే మనకి ఈక్వలేటర్ అయింది. ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ ఓన్లీ 2 sides are equal, then the triangle is called isosceles triangle. సో ఐసోస్సిలేస్ ట్రయాంగిల్, ఇక్కడ ఐసోస్సిలేస్ అంటే 2 sides are equal. సో చూడండి, ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను, ఇది A, ఇది B, ఇది C. సో ఈ సైడ్ ఎంత అయితే ఉంటుందో ఈ సైడ్ కూడా అంత ఉంటుంది. ఓకే, ఇన్ ఏ ట్రయాంగిల్ if 2 sides are equal, then the triangle is called isosceles triangle. ఒక ట్రయాంగిల్లో 2 sides ఈక్వల్ అయితే అవి ఏ 2 sides అయినా పర్లేదు, ఈ 2 sides అయినా, ఈ 2 sides అయినా, ఏ 2 sides అయినా, if any 2 sides of a triangle are equal, then the triangle is called isosceles triangle. దీని ప్రాపర్టీస్ చూడండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో AB ఈజ్ ఈక్వల్ టు AC, ఎందుకంటే ఈ AB సైడ్ ఎంత అవుతుందో AC కూడా అంత ఉంది. అయితే ఇక్కడ ఐసోసెలస్ ట్రయాంగిల్లో
ఈ సైడ్ ఎంతైతే ఉందో దానికి ఆపోజిట్గా ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఈ ఈక్వల్ సైడ్కి ఇది కూడా అంతే యాంగిల్ ఉంటుంది. ఎందుకు? ఇది ఎంతైతే మెజర్మెంట్ ఉందో దాని ఆపోజిట్ యాంగిల్ 30 degrees ఉందనుకోండి, మరి ఇది కూడా అంతే మెజర్మెంట్ కదా, మరి దాని ఆపోజిట్ కూడా 30 degrees ఉండాలి. ఎందుకంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కనుక ఆపోజిట్ యాంగిల్స్ కూడా మీకు ఈక్వల్ ఉంటాయి. అంటే ఇక్కడ ద యాంగిల్స్ విచ్ ఆర్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ద యాంగిల్స్ విచ్ ఆర్ ఆపోజిట్ సైడ్స్ టు ఆర్ ఈక్వల్. అంటే యాంగిల్స్ ఏవైతే ఆపోజిట్ సైడ్స్కి ఈక్వల్గా ఉన్నాయో ఆ యాంగిల్స్ ఈక్వల్ అన్నమాట. ఓకేనా? అంటే సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే ఇందులో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఈ డయాగ్రామ్లో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. అలా కాకుండా జనరల్గా చెప్పాలంటే ఆపోజిట్ సైడ్స్, ద యాంగిల్స్ విచ్ ఆర్ ఆపోజిట్ టు ది ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆర్ ద సైడ్స్ విచ్ ఆర్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ సైడ్, వైస్ వర్సా. అంటే ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో అంటే ఈ పాయింట్ నుండి ఇది వస్తుంది, ఈ పాయింట్ నుండి ఇది వస్తుంది. ఈ డయాగ్రామ్లో ఏ ఈక్వల్ ఏసీ అయింది, యాంగిల్ బి ఈక్వల్ యాంగిల్ సి అయింది. ఇక్కడ బేస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని కూడా చెప్పచ్చు, బేస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని కూడా చెప్పచ్చు. ఇకపోతే థర్డ్ వన్ స్కాలిన్ ట్రయాంగిల్. స్కాలిన్ ట్రయాంగిల్. సో ఏంటి స్కాలిన్ ట్రయాంగిల్? all sides are different. A triangle in which all sides are different is called scalene triangle. All sides are different. All sides are different sides are called scalene triangle. లేదా ఇంకోలా చెప్పచ్చు, a triangle in which no two sides are equal. No two sides are equal is called scalene triangle. చూడండి, ఇదొక సైడ్ తీసుకున్నాను, ఇదొక సైడ్ తీసుకున్నాను, ఇదొక సైడ్. ఇది ఫస్ట్ సైడ్, దీనికన్నా కొంచెం పెద్ద తీసుకున్నాను, దీనికన్నా ఇంకొంచెం పెద్ద తీసుకున్నాను. సో ఏ బి సి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏబి సైడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ సైడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సిఏ. సో నో టూ సైడ్స్ ఈక్వల్. సో ఏ ట్రయాంగిల్ ఇన్ విచ్ నో టూ సైడ్స్ ఆర్ ఈక్వల్, దెన్ ద ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ స్కాలిన్ ట్రయాంగిల్. స్కాలిన్ ట్రయాంగిల్. సో ఇది అకార్డింగ్ టు సైడ్స్. అకార్డింగ్ టు సైడ్స్ ట్రయాంగిల్స్ ఆర్ 3 types. So first one is equilateral triangle, second one is isosceles triangle, third one is scalene triangle. So in the equilateral triangle all sides are equal and all angles are equal. In isosceles triangle 2 sides are equal and opposite angles are equal. In the scalene triangle no side is equal. So ఇది according to sides. ఇప్పుడు according to angles కొద్దాం. According to angles. So according to angles is also 3 types. This is also are of 3 types. ఇది చాలా ఈజీ అండి. అకార్డింగ్ టు యాంగిల్స్ చాలా ఈజీ. మనం టైప్స్ ఆఫ్ ది యాంగిల్స్ నేను నేర్చుకున్నప్పుడు ఏం నేర్చుకున్నాం? సో జీరో యాంగిల్ నేర్చుకున్నాం, అంటే అక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఎక్యూట్ యాంగిల్ నేర్చుకున్నాం. జీరో యాంగిల్ తర్వాత ఎక్యూట్ యాంగిల్, అంటే ఆ ఎక్యూట్ యాంగిల్తో మనకు వచ్చేదే ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి, సో ఈ యాంగిల్ చూడండి 90 కన్నా తక్కువ ఉంది, ఎందుకంటే ఇలా ఉంది, ఇలా అయితే 90 degrees. ఇది చూడండి, ఇది కూడా 90 degrees కన్నా తక్కువ ఉంది, ఇది కూడా ఎక్యూట్ యాంగిలే. ఇది చూడండి, ఇది కూడా 90 degrees కన్నా తక్కువ. అంటే ఏ ట్రయాంగిల్ ఇన్ విచ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఇన్ విచ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్, దెన్ ద ట్రయాంగిల్ ఇస్ కాల్డ్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ కూడా 90 degrees కన్నా తక్కువ ఉన్నాయి, 0 కన్నా ఎక్కువ ఉన్నాయి కనుక వీటన్నిటి కూడా మనకి ఎక్యూట్ యాంగిల్స్ కనుక ఈ ట్రయాంగిల్ మనం ఎక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటాం. ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో అంటే ఇక్కడ మనం సింపుల్గా రాయొచ్చు, యాంగిల్ ఏ ఈజ్ లెస్ దాన్ 90 degrees and greater than 0 degrees. Angle B is also less than 0 degrees, less than 90 degrees and greater than. Angle C is also 0 degrees less than A less than 90 degrees, 0 less than B less than 90 degrees, 0 degrees less than C less than 90 degrees. సో ఈ విధంగా యాంగిల్స్ ఉంటాయి, అంటే 90 కన్నా తక్కువ ఉంటాయి, 0 కన్నా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ మనం ఎక్యూట్ యాంగిల్ నేర్చుకున్న తర్వాత ఏం నేర్చుకున్నాం? రైట్ యాంగిల్ నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? రైట్ యాంగిల్. అంటే
ఒక రైట్ యాంగిల్కి ఇలా జాయిన్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఏమొస్తుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ ఇన్ విచ్ one angle is 90 degrees. One angle is 90 degrees. Then the triangle is called right angle triangle. Right angled triangle. A triangle in which one angle is 90 degrees. One angle is 90 degrees. Then the triangle is called right angle triangle. ఎందుకు వన్ యాంగిల్ అంటున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ టూ యాంగిల్స్ నేను 90 డిగ్రీస్ తీసుకున్నాను అనుకోండి, ఇంకో మూడో యాంగిల్ మనం డ్రా చేయలేం. ఎందుకంటే 0 డిగ్రీస్తో మనం సైడ్స్ అనేవి కోఇన్సిడెన్స్ అయిపోతాయి. ఎప్పుడైతే కోఇన్సిడెన్స్ అయిపోయో మిగతా లైన్ మనం డ్రా చేయలేం. కనుక ఖచ్చితంగా ఓన్లీ వన్ యాంగిల్ ఉండాలి. వన్ యాంగిల్ మాత్రమే మనకి 90 డిగ్రీస్ తీసుకోవాలి. సో ఏ ట్రయాంగిల్ ఇన్ విచ్ వన్ యాంగిల్ ఇస్ 90 డిగ్రీస్, దెన్ ద ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఇక్కడ 90 డిగ్రీస్ అనేది బి. అంటే ఇక్కడ ఏ అండ్ సి ఏమవుతాయి? 0 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండాలి, 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉండాలి. సో అప్పుడు మనకి ఏమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఏ ట్రయాంగిల్ ఇన్ విచ్ one angle is 90 degrees, then the triangle is called right angled triangle. Next, ఇప్పుడు acute angle నేర్చుకున్నాం నిన్న టైప్స్లో. నెక్స్ట్ రైట్ యాంగిల్ నేర్చుకున్నాం. రైట్ యాంగిల్ తర్వాత ఏం నేర్చుకున్నాం? అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ నేర్చుకున్నాం. అంటే అది ఎలా ఉంటుంది? సో ఇదొక రే, ఇదొక రే. సో ఇప్పుడు ఈ యాంగిల్ అబ్ట్యూజ్ యాంగిల్. సో ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేయండి. సో ఇక్కడ 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంది. ఏ ట్రయాంగిల్ ఇన్ విచ్ వన్ యాంగిల్ ఈస్ అబ్ట్యూజ్ యాంగిల్. వన్ యాంగిల్ ఈస్ అబ్ట్యూజ్ యాంగిల్, దెన్ ద ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇలాగా అకార్డింగ్ టు సైడ్స్ 3 types, అకార్డింగ్ టు యాంగిల్స్ 3 types. అకార్డింగ్ టు సైడ్స్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోలేస్ ట్రయాంగిల్, స్కాలిన్ ట్రయాంగిల్. అకార్డింగ్ టు యాంగిల్స్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ విధంగా మనం టైప్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది మీడియన్. నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి? మీడియన్. సో ఏంటి మీడియన్? సో సింపుల్ అండి, చూడండి. In a triangle, a line segment which is drawn from vertex to midpoint of the opposite side is called median. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్లో నేను ఏం చేశాను? ఫ్రమ్ ఒక వెట్టెక్స్ నుండి ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేశాను. లైన్ సెగ్మెంట్ అంటే నేను నేర్చుకున్నాను 2 ఎండ్ పాయింట్స్ ఉంటే దాని లైన్ సెగ్మెంట్ అంటారు. సో ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేశాను ఫ్రమ్ వెట్టెక్స్ ఏ నుండి. ఎక్కడికి డ్రా చేశాను? ఆపోజిట్ సైడ్ రాశాను. ఆపోజిట్ సైడ్కి డ్రా చేశాను. ఆపోజిట్ సైడ్ ఎక్కడ డ్రా చేశాను? ఈ B, C మిడ్ పాయింట్ ఇది మాట. అంటే మిడ్ పాయింట్ అంటే ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది అన్నమాట. సో అది మిడ్ పాయింట్. అంటే ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి మిడ్ పాయింట్ అనేది. మిడ్ అంటే మీడియన్ అంటే మిడ్ వాల్యూ అంటాం కదా. సో అంటే లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ వెట్టెక్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్ ఈజ్ కాల్డ్ మీడియన్. సో ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసామో దాన్ని మనం మీడియన్ అంటాం. ఏమంటాం? మీడియన్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? మీడియన్. సో ఇక్కడ ఈ ABC ట్రయాంగిల్లో మనకి మీడియన్ ఏమవుద్ది? AD. సో లైన్ సెగ్మెంట్ కనుక పైన ఒక ఎదిగారు. సో లైన్ సెగ్మెంట్ అంటే ఒక వెట్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్ వరకు డ్రా చేసే లైన్ సెగ్మెంటే మనకి మీడియన్. ఒక వెట్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్కి డ్రా చేసే ఒక లైన్ సెగ్మెంట్ మనం ఏమంటాం? మీడియన్ అంటాం. ఓకేనా? సో అంటే ఈ వెట్టెక్స్ నేను డ్రా చేశాను కనుక ఇది మీడియన్ అయింది. మరి ఈ వెట్టెక్స్ నుండి డ్రా చేస్తే ఇది మీడియన్ అవుద్ది. సో B ఈజ్ ఆల్సో మీడియన్. ఒకవేళ ఈ వెట్టెక్స్ నుండి నేను డ్రా చేస్తే ఇది కూడా మీడియన్ అవుతుంది. సో CF. అంటే ఒక ట్రయాంగిల్కి మనకి ఎన్ని మీడియన్స్ ఉంటాయి? 3 మీడియన్స్ ఉంటాయి. ఏ ట్రయాంగిల్ తీసుకున్నా సరే మనకి మీడియన్స్ ఎన్ని ఉంటాయి? 3 మీడియన్స్ ఉంటాయి. 3 మీడియన్స్ ఉంటాయి. అడగొచ్చు, హౌ మెనీ మీడియన్స్ ఆర్ దే ఫర్ ట్రయాంగిల్? హౌ మెనీ మీడియన్స్ ఆర్ దే ఫర్ ట్రయాంగిల్ అంటే చాలామంది స్టూడెంట్స్ సో ఇదే అర్థం చేసుకుంటారు. సో AD ఒకటే కనుక 1 ఆన్సర్ రాస్తారు, రాంగ్ అయిపోతుంది. సో ఎన్ని రాయాలి? 3 మీడియన్స్ రాయాలి. ఓకే, ఇప్పుడు మీడియన్ గురించి చూద్దాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మీడియన్స్ ఈక్వల్. సో 3 మీడియన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇన్సైడ్ ఉంటాయి. ఇక్కడ కూడా ఇన్సైడ్, ఇక్కడ కూడా ఇన్సైడ్. ఓకేనా?
ఇకపోతే ఇందులో కూడా ఇన్సైడ్, ఇందులో కూడా ఇన్సైడ్, ఇందులో కూడా ఇన్సైడ్. అంటే మీడియన్స్ ఆర్ ఆల్వేస్ ఇన్సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. చాలా ఇంపార్టెంట్, మీడియన్స్ ఆర్ ఆల్వేస్ ఇన్సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో మీడియన్స్ ఏ ట్రయాంగిల్ తీసుకున్నా సరే అవన్నీ కూడా ట్రయాంగిల్ లోపల ఉంటాయి, ట్రయాంగిల్ లోపల ఉంటాయి. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఆల్టిట్యూడ్. నెక్స్ట్ ఏంటి? ఆల్టిట్యూడ్ అంటే హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఇంకొక పేరేంటి? హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఆల్టిట్యూడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నా హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నా ఒకటే. సో లెట్ us see. A perpendicular line segment, a perpendicular line segment which is drawn from vertex to opposite side, which is drawn from vertex to opposite side is called altitude, is called altitude. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఒక పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తున్నాను. ఎక్కడ నుండి? వెట్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్కి. సో చూడండి, ఇప్పుడు ఈ లైన్, ఈ బీసీ అనే లైన్ సెగ్మెంట్ సైడు, నెక్స్ట్ ఏడీ సైడ్ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి, రెండు పర్పెండిక్యులర్. అప్పుడు ఏడీ మనం ఏమంటాం? ఆల్టిట్యూడ్స్ లేదా హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటాం. ఏమంటాం? ఆల్టిట్యూడ్ లేదా హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్, హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఓకేనా? సో అంటే ఏ లైన్ సెగ్మెంట్, ఏ లైన్ సెగ్మెంట్? పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్. ఏ పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ విచ్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ వెట్టెక్స్ టు ఆపోజిట్ సైడ్, విచ్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ వెట్టెక్స్ టు ఆపోజిట్ సైడ్. ఇక్కడ మిడ్ పాయింట్ అనేది అవసరం లేదు. మిడ్ పాయింట్ అనేది అయిందనుకోండి, అది మీడియన్ అయిపోతుంది. మిడ్ పాయింట్ అవసరం లేదు కనుక ఆపోజిట్ సైడ్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తే దాని ఏమంటాం మనం? ఆల్టిట్యూడ్ లేదా హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటాం, హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటాం. ఓకే, ఈక్విలేటర్ ట్రయాంగిల్లో మనకి ఆల్టిట్యూడ్ లోపల ఉంటుంది. ఐసోలేస్ ట్రయాంగిల్ కూడా ఆల్టిట్యూడ్ లోపల ఉంటుంది. స్కేలింగ్ ట్రయాంగిల్ కూడా ఆల్టిట్యూడ్ లోపల ఉంటుంది. అంటే అకార్డింగ్ టు సైడ్స్లో ఆల్టిట్యూడ్ ఎప్పుడు కూడా లోపల ఉంటుంది. ఇకపోతే ఈ అకార్డింగ్ టు యాంగిల్స్లో ఎక్యూట్ యాంగిల్ కూడా ఆల్టిట్యూడ్ లోపల ఉంటుంది. సో ఇలా వస్తుంది చూడండి, ఇవన్నీ ఆల్టిట్యూడ్స్ 90 degrees ఉండాలి. సో అంటే స్ట్రేట్గా ఉండాలి, స్ట్రేట్గా. చూడండి, ఇది ఒక ఆల్టిట్యూడ్, ఈ ట్రయాంగిల్కి ఇదే ఆల్టిట్యూడ్, ఈ ట్రయాంగిల్కి ఇదే ఆల్టిట్యూడ్, ఈ ట్రయాంగిల్కి ఇదే ఆల్టిట్యూడ్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి వన్ ఆఫ్ ది సైడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనం ట్రయాంగిల్ ఇలా తీసుకుంటే ఇది ఆల్టిట్యూడ్ అవుతుంది. ఒకవేళ ట్రయాంగిల్ మనం ఇలా తీసుకుంటే ఇది ఆల్టిట్యూడ్ అవుతుంది, అప్పుడు ఇది బేస్ అవుతుంది. సో ఇది బేస్ అయితే ఇది ఆల్టిట్యూడ్ అవుతుంది, ఇది బేస్ అయితే ఇది ఆల్టిట్యూడ్ అవుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు ఇంపార్టెంట్ పాయింట్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి 2 sides ఉంటే అందులో ఒకటి ఆల్టిట్యూడ్ అవుతుంది, ఒకటి ఏంచి సైడ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 90 degreesకి ఏదైతే ఈ ఆపోజిట్ సైడ్ ఉందో దీన్ని హైపోటెనస్ అంటారు. హైపోటెనస్ అంటారు. సో ఈ 90 degreesకి ఏదైతే ఆపోజిట్ సైడ్ ఉందో దాన్ని హైపోటెనస్ అంటారు. ఇంకో విధంగా చెప్పచ్చు, ఇంకో విధంగా అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏదైతే పెద్ద సైడ్ ఉంటుందో, బిగ్ సైడ్, సో లార్జెస్ట్ సైడ్ ఈజ్ కాల్డ్ హైపోటెనస్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, హైపోటెనస్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇకపోతే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్కి చాలా ఇంపార్టెంట్ వర్డ్. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆల్టిట్యూడ్ లేదా హైట్ అనేది ట్రయాంగిల్ లోపల ఉండదు, ట్రయాంగిల్ లోపల ఉండదు. ఇట్ ఈస్ ద అవుట్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్, ఇట్ ఈస్ ద అవుట్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. చూడండి, డ్రా చేస్తాను. ఇప్పుడు నేను ఇలా డ్రా చేస్తే 90 degrees అవుతుంది. సో ఇదేంటి మనకి అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇప్పుడు ఈ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్కి నేను ఎలా డ్రా చేస్తే అవ్వదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బీసీ సైడ్ని ఎక్స్టెండ్ చేయాలి. సో బీసీ సైడ్ని ఎక్స్టెండ్ చేసి అప్పుడు మనం ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే, పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తే అప్పుడు ఇది ఆల్టిట్యూడ్ అవుతుందన్నమాట. సో ఇది బయటని ఏదైతే ఉందో ఈ ఏడి అనేది మనకి ఆల్టిట్యూడ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాడు అడుగుతాడు, ఎందుకంటే మీరు 7th 8th సిలబస్ కనుక వేర్ విల్ బి ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. సో ఇన్సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్, ఆన్ ది సైడ్, అవుట్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్, నన్ ఆఫ్ దిస్ ఇస్తాడు. అప్పుడు ఏం పెట్టాలి మనం? అవుట్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అని పెట్టాలి. సో చాలామంది ఇన్సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అనుకుంటారు, సో రాంగ్ అయిపోతుంది. కనుక ఏం చేయాలి? అవుట్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ పెట్టాలి. మరి ఇది ఆల్టిట్యూడ్స్ సంబంధించింది. అయితే ఆల్టిట్యూడ్స్ కూడా ఎన్ని ఉంటాయి? మనకి 3 ఉంటాయి. సో ప్రతి ట్రయాంగిల్కి 3 ఆల్టిట్యూడ్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు ప్రాపర్టీస్ అదేవిధంగా పైథాగరస్ ట్రిప్లెట్ చెప్పుకుందాం. ఇప్పుడు మనకి ఒక ట్రయాంగిల్కి 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒక ట్రయాంగిల్కి మనకి 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ 4 ప్రాపర్టీస్ ఏంటో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చూద్దాం ఇప్పుడు. ఓకే,
సో ఫస్ట్ ప్రాపర్టీ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. సో ఏంటి సార్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. సో ఈ ట్రయాంగిల్కి ఏ బి సి, సో 3 యాంగిల్స్ ఉంటాయని మనకు తెలుసు. సో యాంగిల్ ఏ అంటే ఇది, యాంగిల్ బి అంటే ఇది. సో సి నేను డ్రా చేయను. ఓకేనా? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ బీసీని నేను ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, బీసీ సైడ్ని నేను ఎక్స్టెండ్ చేస్తే నాకు బయటన ఒక యాంగిల్ వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ యాంగిల్ని ఈ యాంగిల్ని యాడ్ చేస్తే ఇది ఈక్వల్గా ఉంది, ఎందుకంటే ఈ రెండు యాడ్ చేస్తే అది కొంచెం పెద్దదిగా ఉంది. అంటే ఇది ఒక ప్రాపర్టీ మాట. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే, సో నేను ఎంతవరకు ఎక్స్టెండ్ చేస్తాను, డి అనేంత వరకు ఎక్స్టెండ్ చేస్తాను. ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. సో దేని ఇట్స్ ఇంటీరియర్ అంటే దీని యొక్క ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్మేషన్కి ఈక్వల్ అన్నమాట. సమ్మేషన్కి ఈక్వల్. సో అంటే ఇది ఏం రాయొచ్చు, ఏసిడి అని రాయొచ్చు. ఎక్స్టీరియర్ యాంగిల్ ఏం రాయొచ్చు, యాంగిల్ ఏసిడి. యాంగిల్ ఏసిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. దీని మీద సమ్ గ్యారంటీ వస్తుంది మనకి ఎన్ఎంఎస్. The exterior angle of a triangle is equal to the sum of opposites its interior angle. The sum of opposites its interior angles. The sum of opposites its interior angles. The exterior angle of a triangle is equal to the sum of opposites its interior angle. This is the most very important property. First property. Second property, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ప్రాపర్టీ. సమ్ ఆఫ్ ది యాంగిల్స్. మీరు ఏ ట్రయాంగిల్ తీసుకున్నా సరే, ఎలాంటి ట్రయాంగిల్ తీసుకున్నా సరే, 6 టైప్స్ ఉన్నాయి కదా, ఈ 6 టైప్స్లో ఏ ట్రయాంగిల్ తీసుకున్నా సరే ఆ యాంగిల్స్ అన్నీ యాడ్ చేస్తే మనకి 180 డిగ్రీస్ వస్తుంది. సో ఇదే ట్రయాంగిల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి, లోపల కూడా మనం తీసుకున్నాం అనుకో, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. The sum of the interior angles of a triangle is 180 degrees. The sum of the all its interior angles is 180 degrees. The sum of the all its interior angles is 180 degrees. So అంటే ఈ యాంగిల్స్ అన్ని కూడా మనం యాడ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తాయి. కావాలంటే మీరు ప్రూఫ్ కావాలంటే మీకు నచ్చిన ట్రయాంగిల్స్ ఒక 2, 3, 4, 5 గీసుకోండి. ప్రొట్రాక్టర్ ఉంటుంది కదా, సో మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్ యూజ్డ్ బై ప్రొట్రాక్టర్. సో ఈ ప్రొట్రాక్టర్ యూజ్ చేసి ఏ దగ్గర మెజర్ చేయండి, బి దగ్గర మెజర్ చేయండి, సి దగ్గర మెజర్ చేయండి. ఈ 3 యాడ్ చేయండి, ఎగ్జాక్ట్గా 180 డిగ్రీస్ వస్తుంది. ఒకవేళ 180 డిగ్రీస్ రాలేదంటే మీరు మెజర్మెంట్స్ రాంగ్ తీసుకున్నారు అర్థం. మరి ఎలా తీసుకోవాలి సార్, కరెక్ట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి సార్? ప్రొట్రాక్టర్ మనం ఇక్కడ పెట్టాలి ఇలాగా. సో ఈ విధంగా ప్రొట్రాక్టర్ ఉంటుంది. సో కరెక్ట్గా మిడిల్లో ఏదైతే ఉంటుందో ఈ యాంగిల్ని మెజర్ చేయాలి. నెక్స్ట్ ప్రొట్రాక్టర్ని ఇక్కడ పెట్టాలి. ఇక్కడ మనకి మిడ్ పాయింట్ ఉందా, దాంతో మనం ఈ యాంగిల్ ఎంత ఉందో మెజర్ చేయాలి. నెక్స్ట్ ప్రొట్రాక్టర్ మళ్ళీ ఇక్కడ పెట్టాలి. ఇక్కడ కరెక్ట్గా మిడ్ పాయింట్ చూసుకోవాలి. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉందో ఈ లెఫ్ట్ సైడ్ చూడాలి. సో ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్ మీరు 3 కూడా యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఖచ్చితంగా 180 డిగ్రీస్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ, చాలా 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఈ థర్డ్ ప్రాపర్టీ ఏంటి సార్? ఈ థర్డ్ ప్రాపర్టీ ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది 3, ఇది 4, ఇది 5 తీసుకున్నాను నేను. సో ఏబిసి ఇస్ ఏ ట్రయాంగిల్. ఐ హావ్ టేకెన్ 3, 4, 5 మెజర్మెంట్స్. ఓకేనా? నాట్ ఎగ్జాక్ట్. సో మీకు అర్థం అవడం కోసం 3, 4, 5 తీసుకున్నాను. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ 5 అనేది ఈ 2 యాడ్ చేస్తే, ఈ 2 యాడ్ చేస్తే 5 అనేది తక్కువ. అంటే ఏంటి రాయొచ్చు దీన్ని, 3 + 4 ఈజ్ గ్రేటర్ దాన్ 5. ఇప్పుడు ఈ 2 తీసుకున్నాం. సో 4 + 5 ఈజ్ గ్రేటర్ దాన్ 3. ఇప్పుడు ఈ 2 తీసుకున్నాం. 3 + 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4. చూడండి 3 + 4 ఎంత, 7. 7 అనేది 5 కన్నా ఎక్కువ. 4 + 5 ఎంత, 9. 9 అనేది 3 కన్నా ఎక్కువ. 3 + 5 ఎంత, 8. 8 అనేది 4 కన్నా ఎక్కువ. అంటే ద సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. The sum of any 2 sides of a triangle is greater than the third side. Is greater than the third side. దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఇప్పుడు
ఏబి ప్లస్ బీసీ ఆ టూ సైడ్స్ని యాడ్ చేస్తే ఏ అండ్ సి, బీబీ క్యాన్సిల్, ఏసీ కన్నా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా బీసీ ప్లస్ సిఏ ఈ రెండింటిని యాడ్ చేస్తే అది ఏబి కన్నా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా సిఏ ప్లస్ ఏబి ఈ రెండు యాడ్ చేస్తే అది బీసీ కన్నా ఎక్కువ ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తేనే మనం ట్రయాంగిల్ని డ్రా చేయగలం, లేదంటే ట్రయాంగిల్ని డ్రా చేయలేం. ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి. ఒకవేళ ఈ ప్రాపర్టీ కనుక ఫెయిల్ అయినందనుకోండి మనం ట్రయాంగిల్ని డ్రా చేయలేము. సో ద సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్. ద సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్. మరి ఒకసారి అలాంటి ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సైడ్స్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5 ఇలా తీసుకున్నాను. నైన్ తీసుకుంటాను. సో ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 9 + 5 14 అనేది 3 కన్నా ఎక్కువ ఉంది. ఓకే, నో ప్రాబ్లం లేదు. 9 + 3 12 అనేది 5 కన్నా ఎక్కువ ఉంది, ప్రాబ్లం లేదు. 3 + 5 8. సో 8 అనేది 9 కన్నా తక్కువ ఉంది, అంటే ఈ ప్రాపర్టీ ఫెయిల్ అయింది. ఎప్పుడైతే ఈ ప్రాపర్టీ ఫెయిల్ అయిందో మనకి ట్రయాంగిల్ అనేది రాదు. మరి ఎలా సార్? సింపుల్. సో 9 సైడ్ కదా, నేను 9 సైడ్ ఒక బేస్ తీసుకున్నాను. 9 అనేది బేస్ తీసుకున్నాను. సో 3 సెంటీమీటర్స్ అంటే మనకి ఇంతవరకు వస్తుంది. సో 5 సెంటీమీటర్స్ అంటే మనకి ఇంతవరకు వస్తుంది. మరి గ్యాప్ వచ్చేస్తుంది చూసారా, 3 సెంటీమీటర్స్. ఇది 4, 5 అయితే మనకి ఇక్కడ ఎక్కడ కట్ అవుతుంది, ఇది 7, 8 అయితే ఇక్కడ కట్ అవుతుంది. ఇలాగైనా డ్రా చేయొచ్చు. కానీ 5 అంటే ఎంతే, 3 అంటే ఎంతే. ఇది 3 సెంటీమీటర్స్, ఇది 9 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్స్. సో మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. ఎందుకు గ్యాప్ వచ్చింది? బికాస్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ దిస్ కండిషన్. సో ఈ కండిషన్ ఇది సాటిస్ఫై అవ్వలేదు కనుక ఇక్కడ మనకి ట్రయాంగిల్ని డ్రా చేయడానికి అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు డిఫరెన్సెస్ తీసుకుందాం. డిఫరెన్సెస్. సో mod AB మైనస్ mod BC ఈజ్ లెస్ దాన్ AC. అదేవిధంగా mod BC మైనస్ mod CA ఈజ్ లెస్ దాన్ AB. అదేవిధంగా mod CA మైనస్ AB ఈజ్ లెస్ దాన్ BC. అంటే దీని అర్థం ఏంటి? ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్, ఈజ్ లెస్ దాన్ ది థర్డ్ సైడ్. ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ లెస్ దాన్ ది థర్డ్ సైడ్. అంటే మీరు ఏ డిఫరెన్స్ తీసుకున్నా సరే అది థర్డ్ సైడ్ కన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ యాడ్ చేస్తే అవి మూడో సైడ్ కన్నా ఎక్కువ ఉండాలి, డిఫరెన్స్ చేస్తే మూడో సైడ్ కన్నా తక్కువ ఉండాలి. అంతే కదా, యాడ్ చేస్తే ఎక్కువ ఉంటుంది, డిఫరెన్స్ చేస్తే ఖచ్చితంగా దానికన్నా తక్కువ ఉంటుంది అన్నమాట. ఆ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేయాలి. దట్ ప్రాపర్టీస్ ఆల్సో మస్ట్ బి ఒబే. ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈ లెస్ దాన్ ది థర్డ్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 4 - 3 ఎంత? 4 - 3 1. 1 అనేది 5 కన్నా తక్కువే. నెక్స్ట్ 5 - 4 ఎంత? 1. అది కూడా 3 కన్నా తక్కువే. ఇంకేంటి? 5 - 3 2. 2 అనేది 4 కన్నా తక్కువే. సో ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది. So the difference of two sides of a triangle is less than the third side. Then only it is satisfied. అప్పుడే మనం ఒక ట్రయాంగిల్ డ్రా చేయగలం. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. 9 - 5 ఎంత? 4. 4 అనేది 3 కన్నా తక్కువ కాదు కదా, ఎక్కువ వచ్చేస్తుంది, మనకి తక్కువ రావాలి. అందుకే ఇది ట్రయాంగిల్ అవ్వలేదు. సో ఇది డిఫరెన్సెస్ సాటిస్ఫై చేయట్లేదు, ఎడిషన్స్ సాటిస్ఫై చేయట్లేదు. అందుకే మనకి ఇది నాట్ ఏ ట్రయాంగిల్. దిస్ ఇస్ నాట్ ఏ ట్రయాంగిల్. ఎగ్జామ్లో మీకు ఏమిస్తా తెలుసా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ వెర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటారు. అందులో ఒక ఆప్షన్ ట్రయాంగిల్ ప్రాపర్టీ 6 ప్రాపర్టీస్ సాటిస్ఫై ఇస్తాడు, మిగిలిన 3 ఆప్షన్స్ సాటిస్ఫై అవ్వాలని ఇస్తాడు. లేదు అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ వెర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ట్రయాంగిల్ కాదు అంటున్నాడు. అంటే 3 ఆప్షన్స్ ట్రయాంగిల్ అవుతాయి, ఒక ఆప్షన్ ట్రయాంగిల్ అవుతుంది. ఆ ఆప్షన్ మనం వెతకాలి. ఎలా వెతకాలి? సో 2 సైడ్స్ మ్యాచ్ చేస్తాం, మూడో సైడ్ కన్నా ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. సో అందులో 2 సైడ్స్ని డిఫరెన్స్ చేస్తాం, మిగతా సైడ్ కన్నా తక్కువ ఉండాలి. అలాంటిది చూడాలి. ఈ మోడల్ మీకు 2 ప్రాబ్లమ్స్ నేను కిందన డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మన గ్రూప్లో ఇస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎగ్జామ్ పెడతాను కదా, ఆ గ్రాండ్ టెస్ట్లో ఇస్తాను, చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ రాస్తారు. సో దిస్ ఈస్ ద థర్డ్ ప్రాపర్టీ. సో థర్డ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ. ఫోర్త్ ప్రాపర్టీ ఏంటంటే ఇది ఓన్లీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాత్రమే అవుతుంది ఈ ప్రాపర్టీ.
So ABC is a right angle triangle. ABC is a right angle triangle. So this is called hypotenuse. The square of hypotenuse is equal to the sum of the squares of the remaining two sides. The sum of the squares of the remaining two sides. ఇది ఒక ప్రాపర్టీ. అంటే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ఏదైతే లార్జెస్ట్ సైడో లేదంటే బిగ్ సైడో చెప్పినా ఆ బిగ్ సైడ్ స్క్వేర్ అంట మిగిలిన రెండు స్క్వేర్స్ ని యాడ్ చేస్తే అది ఈక్వల్ అవుద్దంట. అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో దిస్ ఈస్ ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్స్ నేను ఏదైతే తీసుకున్నా అదే తీసుకుందాం. ఇది 5, సో ఇది 3, ఇది 4. చూడండి, ఇది కొంచెం చిన్నది కనుక 3 తీసుకున్నా, ఇది కొంచెం పెద్దది కనుక 4, ఇది ఇంకొంచెం పెద్దది కనుక 5. సో ఇప్పుడు ఏసీ అంటే ఎంత 5 స్క్వేర్, ఏబి అంటే ఎంత 4 స్క్వేర్, బీసీ అంటే ఎంత 3 స్క్వేర్. సో లెఫ్ట్ సైడ్ ఎంత అయితే వస్తుందో రైట్ సైడ్ కూడా అంతే రావాలి. అప్పుడు మనకి సాటిస్ఫైడ్ అంటాం, అప్పుడు అది కరెక్ట్ అని చెప్తామట. సో 5 స్క్వేర్ ఎంత మీ అందరికీ తెలుసు, స్క్వేర్స్ 25. 4 స్క్వేర్ ఎంత 16, 3 స్క్వేర్ ఎంత 9. సో 25 ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 9 ఎంత 25. సో అంటే సాటిస్ఫైడ్ అంటే ఏంటి, సాటిస్ఫైడ్. సో ఈ విధంగా మనం ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ 4ని హ్యాపీగా డిస్కస్ చేస్తాం. సో ప్రాపర్టీస్ కంప్లీటెడ్. ఏంటంటే ఆ ప్రాపర్టీస్, exterior angle of a triangle is sum of the opposites is interior angle. Next, second property, the sum of all angles of a triangle is 180 degrees. Third one, the sum of any two sides is greater than the third side. The difference of any two sides is less than the third side. Fourth one, the square of hypotenuse in a right angle triangle is equal to sum of the squares of the remaining two sides. In a right angle triangle, the square of hypotenuse is equal to the sum of the squares of the remaining two sides. ఇవి 4 ప్రాపర్టీస్. నెక్స్ట్, పైథాగరన్ ట్రిప్లెట్స్. సో ట్రిప్లెట్స్ అంటే ఏంటి, 3 అంటే 3, ట్రిప్లెట్స్ అంటే పాయింట్స్. ఒక పాయింట్లోని 3 పాయింట్స్ ఉండాలి, అంటే 3 సైడ్స్ అని అర్థమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 అనేవి పైథాగరన్ ట్రిప్లెట్. ఎందుకు, ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేసింది. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ని సాటిస్ఫై చేస్తే, లేదంటే ఒక సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద రిమైనింగ్ 2 సైడ్ స్క్వేర్ని సాటిస్ఫై చేస్తే దాన్ని మనం పైథాగరన్ ట్రిప్లెట్ అంటాం. పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాం. ద స్క్వేర్ ఆఫ్ వన్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్స్ ఆఫ్ ది రిమైనింగ్ 2 sides, ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రిమైనింగ్ 2 sides. దెన్ దట్ 3 sides or that 3 points are called Pythagorean triplets. Pythagorean triplets. ఇప్పుడు నాకు 3, 4, 5 ఎలా తెలిసింది, నాకు పైథాగరన్ ట్రిప్లెట్ ఐడియా ఉంది కనుక నేను ఈజీగా రాస్తాను. అలాగా నేను ఇంకా చాలా రాస్తాను. 6, 8, 10. సో చూడండి, 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64, 36 ప్లస్ 64 100, 10 స్క్వేర్ 100, సరిపోయింది కదా. అలా కాకనా ఇంకా నాకు చాలా వచ్చు. 5, 7, 13. సో స్క్వేర్స్ పెడతాను. సో 7 స్క్వేర్ అంటే 49. సో 5 స్క్వేర్ అంటే 7 కాదు 12. సో 12 స్క్వేర్ అంటే 144. 5 స్క్వేర్ అంటే 25. 144 ప్లస్ 25 169. 13 స్క్వేర్ 169. సో చూసారా, ఇవన్నీ నాకు ఎలా తెలుసు, నాకు ఒక 2 ఫార్ములాస్ తెలుసు. ఆ 2 ఫార్ములాస్ మీకు తెలిస్తే మీరు కూడా ఎన్ని కావాలంటే అన్ని ఇలాంటి ట్రిప్లెట్స్ని తయారు చేయొచ్చు. సో ఏంటి ఆ ఫార్ములా చూడండి. n square minus 1/2 n square plus 1/2. This is one Pythagorean triplet. If n is odd number, అన్నది ఆడ్ నెంబర్ తీసుకుంటే మీకు పైథాగరన్ ట్రిప్లెట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 తీసుకున్నాను అనుకోండి. 3 స్క్వేర్ అంటే 9, 9 - 1 అంటే అంత 8, 8/2. 3 స్క్వేర్ అంటే 9, 9 + 1 అంటే 10, 10/2. 2 1s 2 4s 2 1s 2 5s 3 4 5 వస్తుంది. ఇప్పుడు నేను n తీసుకున్నాను, 3 తీసుకున్నాను, n = 3 తీసుకున్నాను. నెక్స్ట్ ఆడ్ నెంబర్ 5 తీసుకున్నాను. సో మరి n = 1 ఎందుకు తీసుకోకూడదు సార్, 1 - 1 0 అయిపోద్ది, అంటే 0 ఉన్న సైడ్ అనేది ఉండదు కనుక 1 తీసుకోకూడదు. నెక్స్ట్ 5 తీసుకుందాం. 5 స్క్వేర్ అంటే 25, 25లో 1 తీస్తే 24. సో 25 + 1 అంటే 26/2. 2 1s 2 12s 2 1s 2 13s
5, 12, 13 చూడండి 5, 12, 13 వస్తుందా? సో అలాగా n వాల్యూ మీరు ఏదైనా ఆడ్ నెంబర్ తీసుకుంటే ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి. n కామా n స్క్వేర్ మైనస్ 1/2 కామా n స్క్వేర్ ప్లస్ 1/2. ఇకపోతే ఈవెన్ నెంబర్ తీసుకుంటే ఈ ఫామ్లో వేయకూడదు. ఈవెన్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, సో 4 తీసుకున్నాం అనుకోండి, 4 స్క్వేర్ అంటే 16, 16లో 1 తీస్తే 15, 15/2 ఫ్రాక్షన్స్ వచ్చేస్తాయి. ఫ్రాక్షన్స్ వస్తాయి కానీ కొద్ది కష్టం. అందుకని ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఈ ఫామ్లో చేయకూడదు. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఈ ఫామ్లో 2m కామా m స్క్వేర్ మైనస్ 1 కామా m స్క్వేర్ ప్లస్ 1 ఇది ఫామ్. ఇక్కడ ఈ 2m అనేది ఈవెన్ నెంబర్ అవ్వాలి. 2m అనేది అవ్వాలి ఈవెన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2m = 4 తీసుకున్నాను అనుకోండి, అంటే ఈ టోటల్ 2m అనేది 4 తీసుకున్నాను అంటే 4. సో 2m 4 అయితే m ఎంత అవుద్ది? 2 అవుద్ది. సో 2 స్క్వేర్ మైనస్ 1 2 స్క్వేర్ ప్లస్ 1 4. 2 స్క్వేర్ మైనస్ 1 అంటే 4 మైనస్ 1 అంతా 3. 2 స్క్వేర్ ప్లస్ 1 అంటే 4 ప్లస్ 1 అంతా 5. చూడండి ఇక్కడ కూడా వచ్చింది 3, 4, 5 3, 4, 5 వస్తుంది. నెక్స్ట్ 2m = 6 తీసుకుందాం. సో అంటే 6 కామా, సో 2m = 6 అయితే m ఎంత అవుద్ది? 3 అవుతుంది. 3 స్క్వేర్ మైనస్ 1 అంటే 9 మైనస్ 1 8. 3 స్క్వేర్ ప్లస్ 1 9 ప్లస్ 1 అంటే ఎంత? 10. చూడండి 6, 8, 10 ఇదిగోండి 6, 8, 10. సో నాకు ఆల్రెడీ ఈ ఫార్ములాస్ తెలుసు కనుక నేను పైథాగరస్ ట్రిపులెట్స్ ఈజీగా రాస్తున్నాను. సో ఈ పైథాగరస్ ట్రిపులెట్స్ సంబంధించి కూడా ఒక 3 or 4 బిట్స్ అనేవి మీకు ఈరోజు గ్రాండ్ టెస్ట్లో ఇస్తున్నాను, అది కూడా మీరు రాయండి. ఓకేనా? సో ఈ విధంగా మనకి పైథాగరస్ ట్రిపులెట్స్ కూడా మనకి అర్థమైంది. సో n ఆడ్ నెంబర్ అయితే n కామా n స్క్వేర్ మైనస్ 1/2 కామా n స్క్వేర్ ప్లస్ 1/2. అదే 2m అనేది ఈవెన్ నెంబర్ అయితే 2m కామా m స్క్వేర్ మైనస్ 1 కామా m స్క్వేర్ ప్లస్ 1 అనేది పైథాగరస్ ట్రిపులెట్ ఈవెన్ నెంబర్స్. ఈ విధంగా మనం ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీ అనే చాప్టర్ని చాలా అంటే చాలా బాగా మనం అర్థం చేసుకున్నాం, మనం బుర్రలోకి ఎక్కించుకున్నాం. ఎగ్జామ్లో ఏది ఇచ్చినా సరే గెట్ రెడీ. సో రెడీ టు రైట్ అండ్ రెడీ టు ఫైట్. ఓకేనా? సో ఈ విధంగా మనకి ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీ కాన్సెప్ట్ అయితే అయ్యింది. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది కదా? ఎస్. సో ఇంక మీరు చేయాల్సింది తెలుసు కదా? సో కింద కామెంట్ సెక్షన్లో సో మీకు తోచింది, మీకు అనిపించింది, మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆ ఫీల్ అవుతుంది కిందన మీ భావాన్ని కామెంట్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. సో ఇది మాట ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇస్తే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ గౌరీ స్మార్ట్. బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.